హలో హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది క్రెడిట్ కార్డు గురించి పూర్తి విషయాలు తెలియకుండా క్రెడిట్ కార్డు వాడి చాలా ఇబ్బందులు పడుతుంటారు అనమాట. నేను దాదాపు 8 years నుంచి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను. అండ్ క్రెడిట్ కార్డు కూడా నా పర్సనల్గా నేను కార్డు వాడుతున్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, అంటే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి బిల్ జనరేషన్ డేట్ ఏంటి, ఎప్పటిలోపు పే చేయాలి, టోటల్ అమౌంట్ డ్యూ అంటే ఏంటి, మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటి, క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి, క్యాష్ లిమిట్ అంటే ఏంటి, విత్డ్రా చేస్తే ఏమవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే క్రెడిట్ కార్డ్ గురించి తలనొప్పి వద్దనుకుంటారో అలాంటి వాళ్ళు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డు గురించి ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, నెంబర్ 1, క్రెడిట్ కార్డు అంటే ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక బ్యాంక్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని ఎలా అంటారంటే మీరు వాడుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో క్రెడిట్ కార్డు పైన యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అమౌంట్ మీరు డ్యూలోపు కడతారు, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ముందుగా తెలుసుకుందాం అనమాట. ముందుగా క్రెడిట్ కార్డ్ అంటే ఇదనమాట, మీకు బ్యాంక్ ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణం అని చెప్పేసి చెప్పవచ్చు. మరి డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డుకి తేడా ఏంటంటే డెబిట్ కార్డులో మనము బ్యాంకులో ఉంచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని మనకు మాత్రమే మనము వాడుకోవచ్చు. అంటే డెబిట్ కార్డు మీద ఒక 10,000 మన దగ్గర లిమిట్ ఉందనుకోండి, 10,000 మన దగ్గర అకౌంట్లో డబ్బులు ఉందనుకోండి, ఆ 10,000 మాత్రమే మనము వాడుకోగలుగుతాం అనమాట. అదే క్రెడిట్ కార్డులో అయితే బ్యాంక్ అనేది సర్టన్ లిమిట్ ఇస్తుంది, ఆ లిమిట్ వరకు మనం వాడుకొని డ్యూ డేట్ లోపు అనేది పే చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డుకి మధ్య వ్యత్యాసం ఏంటి. మరి క్రెడిట్ కార్డు పైన క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి? క్రెడిట్ లిమిట్ అంటే మీకు మీ యొక్క ఆదాయాన్ని బట్టి, మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి, మీరు ప్రీవియస్ ఉన్నటువంటి హిస్టరీని బట్టి కంప్లీట్గా బ్యాంక్ అనేది ఒక లిమిట్ అనేది ఇస్తుంది క్రెడిట్ కార్డు పైన. దాన్ని క్రెడిట్ లిమిట్ అనేది అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 శాలరీ ఉన్న ఎంప్లాయీకి ఒక 1 lakh లేదా 1.5 lakh 2 lakh వరకు కూడా లిమిట్ వస్తుంది. అది అగైన్ హిస్టరీని బట్టి. నార్మల్గా అయితే 3 times ఆఫ్ ది శాలరీ అనేది మీకు క్రెడిట్ లిమిట్గా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా ఒక ₹1,00,000 అనేది లిమిట్ ఉందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 40,000 నుంచి 50,000 మధ్యలో వాళ్ళకి శాలరీ ఉండొచ్చు అని చెప్పేసి అజంప్షన్ అప్రాక్సిమేట్గా. మరి అది సిబిల్ స్కోర్ పైన వేరీ అవుతూ ఉంటుంది అనమాట. మరి క్రెడిట్ లిమిట్ అంటే బ్యాంక్ ఇచ్చేటువంటి మీ కార్డు పైన ఇచ్చేటువంటి లిమిట్. మరి అదే క్రెడిట్ కార్డు పైన క్యాష్ లిమిట్ అనేది చెప్తారన్నమాట. క్యాష్ లిమిట్ అంటే మీకు ఎమర్జెన్సీ పర్పస్లో బ్యాంక్ అనేది మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అలౌ చేస్తుంది అనమాట. సో దానికి ఛార్జెస్ అనేది ఉంటుంది, కానీ దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసేటువంటి అమౌంట్నే క్యాష్ లిమిట్ అని చెప్పేసి చెప్తారనమాట. మరి ఈ క్రెడిట్ కార్డు లిమిట్ తెలిసిపోయింది, క్రెడిట్ కార్డు అంటే ఏంటి అని తెలిసిపోయింది. మరి క్రెడిట్ కార్డు మన చేతికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్డుకి బేసిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని బిల్లింగ్ సైకిల్, బిల్ జనరేషన్ డేటు, మనకి డ్యూ డేట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. బిల్లింగ్ సైకిల్ అనేది ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క కార్డుకి 1వ తారీఖు ఇస్తారు, ఒక్కొక్క కార్డుకి 5th ఇస్తారు బిల్ జనరేషన్ డేట్లో, ఒక్కొక్క కార్డుకి 10th అనేది ఇస్తారనమాట. సో మీకు ఏదైతే డేట్ ఇచ్చారో అది మీకు బ్యాంక్ అనేది ఇంటిమేట్ చేస్తుంది, లేదంటే మీకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలర్ట్స్ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. నార్మల్గా బిల్లింగ్ సైకిల్ అనేది 30 days ఉంటుంది అనమాట. మన క్యాలెండర్ డేస్ ఎలాగైతే ఉందో అలాగే 30 days ఉంటుంది. బట్ 1st to 30th కాకుండా కార్డ్ టు కార్డు వేరియేషన్ ఉంటుంది. 10th to 9th కానివ్వండి, 11th to 10th కానివ్వండి, 15th to 14th కానివ్వండి, అలాగా 30 days అనేది సైకిల్ ఉంటుంది. అంటే ఆ వచ్చినటువంటి 30 days యూజ్ చేసినటువంటి బిల్ అనేది ఒక రోజు అనేది జనరేట్ అవుతుంది అనమాట. బిల్ జనరేషన్ డేట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో దాన్ని బిల్ జనరేషన్ డేట్ అంటారు. ఒకసారి బిల్ జనరేట్ అయిన తర్వాత మనకి బ్యాంక్ ఇంకా కొద్దిగా సమయం అనేది ఇస్తుంది. సమయం లోపు మనం అనేది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాన్ని డ్యూ డేట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఆ డ్యూ డేట్ అనేది 15 to 20 days అనేది ఇస్తారు. 15 to 20 days అంటే బిల్ జనరేట్ అయిన తర్వాత నుంచి మీకు ఒక 20 days వరకు టైం పీరియడ్ అనేది ఉంటుంది రీపేమెంట్ చేయడానికి. దీన్ని బిల్ డ్యూ డేట్ అని చెప్పేసి చెప్తారనమాట. మరి ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత అందులో మళ్ళీ 2 options అనేది ఉంటాయి. అవేంటంటే టోటల్ అమౌంట్ డ్యూ, సెకండ్ వచ్చేసి మినిమం అమౌంట్ డ్యూ. మరి టోటల్ అమౌంట్ డ్యూ అండ్ మినిమం అమౌంట్ డ్యూ మధ్య వ్యత్యాసం ఏంటంటే టోటల్ అమౌంట్ డ్యూ అంటే మీరు వాడినటువంటి టోటల్ అమౌంట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వాడారనుకోండి, అండ్ 10,000 అనేది అక్కడ మీకు టోటల్ అమౌంట్ డ్యూ అవుతుంది. అది మీకు ఇచ్చినటువంటి డ్యూ డేట్ లోపు కట్టేయాలన్నమాట. మరి మినిమం అమౌంట్ డ్యూ అంటే మీకు ఇచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో అందులో 5%
లేదా మినిమము ఒక 500 అలాగా బ్యాంక్ అనేది డిఫైన్ చేస్తుంది. ఆ అమౌంట్ని మీరు డ్యూ డేట్ లోపు మినిమం కట్టారనుకోండి, బట్ మినిమం కట్టడం ద్వారా కూడా ఛార్జెస్ అనేది పడతాయి. కాకపోతే మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ పడదు, సిబిల్ అనేది ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు అనమాట. మినిమం పేమెంట్ కట్టడం ద్వారా అట్లీస్ట్ మినిమం పేమెంట్ కట్టారు అని చెప్పేసి ఒక రికార్డ్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా కానీ అమౌంట్ యూజ్ చేస్తారంటే దాన్ని టోటల్ అమౌంట్ కట్టడానికి ట్రై అయితే చేయండి. ఓకే, టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ అనేది వచ్చేసింది అనమాట. మరి చాలామంది మనకు క్రెడిట్ కార్డు ఇచ్చారు, ఆ క్రెడిట్ కార్డ్ని మనం ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. ఎస్, దానికి బ్యాంక్ అనేది ఒక సర్టెన్ లిమిట్ అనేది పెట్టిందనమాట. దాన్నే క్యాష్ లిమిట్ అని చెప్పేసి చెప్తారు. క్యాష్ లిమిట్ అంటే మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ అప్ టు 40% అనేది విత్డ్రావల్ లిమిట్ లాగా పెడతారు. అది కూడా విత్ కండిషన్స్, విత్ ఛార్జెస్ అప్లికబుల్. అది కూడా మీకు విత్ ఇన్ ద క్రెడిట్ లిమిట్లో ఏది దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మీకు క్రెడిట్ లిమిట్ ఇచ్చారనుకోండి, అందులో నుంచి మీకు 40,000 వరకు విత్డ్రావల్ అనేది చేయొచ్చు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈచ్ విత్డ్రావల్కి మినిమం అనేది విత్డ్రావల్ ఛార్జెస్ ఉంటాయి. అది ఒకసారి చెక్ చేసుకుని ఇన్డెప్త్గా మనకి ఫర్దర్ వీడియోస్ అనేది క్లుప్తంగా తెలుసుకుందాము. సో మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేయొచ్చు, బట్ విత్డ్రా చేసిన అమౌంట్కి డే 1 నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. బిల్లింగ్ సైకిల్ లాగా ఉన్నట్టుగా 30 days తర్వాత మనకు కట్టేయచ్చు అని చెప్పేసి అనుకోకండి. మనము ఎప్పుడైతే డ్రా చేస్తామో మీరు 1 week లోపు అమౌంట్ పే చేసినా కూడా ఆ 1 week వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి క్రెడిట్ లిమిట్ అనేది తెలిసింది, క్యాష్ లిమిట్ అనేది తెలిసింది, మనకి స్టేట్మెంట్ జనరేషన్ డేటు, బిల్లింగ్ సైకిల్, తర్వాత డ్యూ డేటు, క్యాష్ లిమిట్, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మరి మనము యూజ్ చేసినటువంటి అమౌంట్ తిరిగి ఎప్పుడు పే చేయాలి, ఇన్ కేసు పే చేయకపోతే ఏమవుతుంది అనేది అని కూడా తెలుసుకుందాం. నార్మల్గా మనకి ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్కి డ్యూ డేట్లో అమౌంట్ అనేది పే చేయాలి. ఇన్ కేసు మనకు డిలే అయింది, అమౌంట్ పే చేయకపోతే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మంత్కి వచ్చేసి పేమెంట్ బ్లాక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే మీరు పేమెంట్ చేయనందుకు గాను మీ కార్డును ఫర్దర్గా యూజ్ చేయడానికి బ్యాంక్ అయితే అలౌ చేయదు, డిక్లైన్ చేసేస్తుంది. తర్వాత మీకు బ్యాంక్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట, మీరు అమౌంట్ పే చేయండి, అట్లీస్ట్ మినిమం అమౌంట్ క్లియర్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే మినిమం అమౌంట్ పే చేస్తే కనుక ఫర్దర్గా మీకు టోటల్ అమౌంట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది అప్ టు 40 or 43% పర్ యానం వరకు ఉంటుంది. డే టు డే క్యాలిక్యులేషన్, ఆ క్యాలిక్యులేషన్ ఇండెప్త్ మనం ముందు అనేది తెలుసుకుందాము. సో మీరు ఎప్పుడైతే అమౌంట్ అనేది స్కిప్ చేస్తారో డ్యూ డేట్ లోపు, అదే బ్యాంకులకు ఇన్కమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే మీరు డిలే పే చేస్తేనే బ్యాంకుకి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఎవరు కూడా అటువంటి ఛాన్స్ అయితే ఏ బ్యాంకుకు కూడా ఇవ్వకండి. ఎందుకంటే మీరు యూజ్ చేసిన అమౌంట్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల కట్టేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఫస్ట్ మంత్ కట్టకపోతే నెక్స్ట్ మంత్ విత్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అన్నీ కూడా వస్తాయి. వాట్ ఇఫ్ సెకండ్ మంత్ కూడా పే చేయకపోతే కనుక అప్పుడు సెకండ్ మంత్కి డిలే అవుతుంది. అలాగా టోటల్గా 3 months కంటిన్యూస్గా మినిమం పేమెంట్ కూడా చేయకపోతే ఆటోమేటిక్గా మీ కార్డ్ అనేది రైట్ ఆఫ్ చేసేస్తారనమాట. అంటే ఈ ఫస్ట్ 2 monthsలో మీరు పేమెంట్ చేసినా అట్లీస్ట్ మీకు ఫర్దర్గా పేమెంట్ తర్వాత యూజ్ చేయడానికి ఉంటుంది కార్డు. ఈ 3 months కన్సిక్యూటివ్గా మీరు పేమెంట్ చేయకపోతే కనుక పర్మనెంట్ బ్లాక్ అయిపోతుంది మీ కార్డు. ఏదైతే ఈ డిఫాల్ట్ అనేది ఉందో అది మీకు సిబిల్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా లోన్స్కి అప్లై చేయాలన్నా కూడా, ఏదైనా ఫర్దర్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి ఏదైనా కానీ లెండింగ్ కోసం అప్లై చేసినప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్ అని చెప్పేసి. క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్ అయిన తర్వాత కూడా మీకు అమౌంట్ అనేది వదిలేస్తారా బ్యాంక్ వాళ్ళంటే ఖచ్చితంగా కాదు. అట్లీస్ట్ అంటే మీరు సెటిల్మెంట్ అమౌంట్ తర్వాత మీకు 3 months తర్వాత నోటీస్ రావడము, మీరు వెళ్ళి మీకు లీగల్గా ప్రొసీడ్ అవ్వడము, ఇలాంటివి అనేది జరుగుతుందన్నమాట. ఇన్ కేసు మీరు సెటిల్మెంట్కి వెళ్తాంట అనుకుంటే కనుక అందులో కొద్దిగా కన్సెషన్ ఇచ్చేసి మీతో అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. బట్ స్టిల్ మీకు ఆ రెడ్ మార్క్ అనేది అలాగే ఉండిపోతుంది. సో ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో వీలైనంత వరకు మీకు ఎంతైతే రీపేమెంట్ చేయగలను అనుకుంటారో ఆ పేమెంట్ మాత్రమే మీరు యూజ్ చేయండి. ఇన్ కేసు మీరు మినిమం పేమెంట్ కట్టాలి అనుకుంటే ఏదైనా ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితిలో మీరు కట్టలేని పరిస్థితిలో అట్లీస్ట్ మినిమం పేమెంట్ పే చేశారంటే నెక్స్ట్ మంత్కి మీరు ఈ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమీ లేదా అంటే ఎస్ తప్పకుండా అయితే ఉంది. మీరు ఏదైనా కానీ మీకు రీపేమెంట్ చేయలేనటువంటి అమౌంట్ మీరు అఫోర్డ్ చేయాలనుకుంటే, ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళవచ్చు అనమాట. ఈఎంఐ ఆప్షన్ అంటే మనకి 2 types ఆఫ్ ఈఎంఐస్ అనేది ఉంటాయన్నమాట. ఒకటి బ్యాంక్ ఈఎంఐ, ఇంకొకటి మర్చెంట్ ఈఎంఐ. ఒక్కొక్కసారి మనకి ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో ఆఫర్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక వాటికి నో కాస్ట్ ఈఎంఐ అనేది అప్లికబుల్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ ఈఎంఐని తీసుకొని కార్డ్ని
యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు 50,000 ఉన్నటువంటి లిమిట్ని యూసేజ్ అమౌంట్ని మీరు 6 మంత్స్లో కన్వర్ట్ చేశారు అనుకోండి, ఆ 6 మంత్స్ మంత్ ఆన్ మంత్ ఏదైతే వస్తుందో అమౌంట్ మాత్రం మీరు పే చేస్తారు. సో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడవన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మీకు ఒక కొద్దిగా ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీలైతే నేను ఒక ప్రెజెంటేషన్ లాగా ప్రిపేర్ చేసి చెప్తాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.